మాది ముందు ఒక క్రెడిట్ కార్డ్ మేనేజ్మెంట్ కంపెనీ అనమాట. సో దాంట్లో మాకు కస్టమర్ ఒకరోజు ఫోన్ చేసి, నేను ఆ పేమెంట్‌తో ఆల్రెడీ పే చేశాను. కానీ నా క్రెడిట్ లిమిట్ ఇంకా అప్డేట్ కాలేదు అని చెప్పేసి కోపం అవుతానన్నమాట. అప్పుడు ఏంటా అని చూసేసరికి రీసెంట్‌గా ఒక ఫ్రెషర్ డిప్లాయ్‌మెంట్ చేసాడన్నమాట. చేసేసి ఫ్రెషర్ దగ్గరికెళ్ళి, "అరే! నువ్వు ఇలా డిప్లాయ్‌మెంట్ చేసావు కదా! దానివల్ల కస్టమర్‌కి క్రెడిట్ లిమిట్ అప్డేట్ కావట్లేదంటే, అన్న నన్నేం అనకండి అన్న. నేను ఏదో నా చేంజ్ చేస్తున్నాను. నా చేంజ్‌కి క్రెడిట్ లిమిట్‌కి అసలు సంబంధం కూడా లేదు. అయినా ఈ కోడ్ బేస్ ఏంటన్నా ఒక దగ్గర చేంజ్ చేస్తే ఇంకో దగ్గర ఎఫెక్ట్ అవుతది. నాకు అసలు ఏం అర్థం కాదు. నాకు ఈ కోడ్ బేస్‌లో ఇంక వర్క్ ఇవ్వకండి అన్న" అన్నట్టు అన్నాడన్నమాట. తన మిస్టేక్ కూడా లేదు. ఎందుకంటే ఆ కోడ్ బేస్ స్టార్ట్ చేసినప్పుడు చిన్నగా స్టార్ట్ చేసాం. ఓవర్ ద టైమ్ బిజినెస్ యూజ్ కేసెస్ పెరిగి ఆ కోడ్ బేస్ అనేది మెస్సీగా, క్లమ్జీగా అయిపోయిందన్నమాట. సో ఇప్పుడు ఆ కోడ్ బేస్‌లో ఏం చేంజ్ చేద్దామన్నా ఒక 2 వీక్స్ ఖచ్చితంగా తీసుకుంటదన్నమాట. అట్ ద సేమ్ టైమ్ కాన్ఫిడెన్స్ కూడా ఉండదు డెవలపర్‌కి. మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే ఈ వీడియో అనేది మీకోసం అన్నమాట. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ శబరి. నేను లెర్నింగ్గ్రాస్ అనే స్టార్టప్‌లోని సీటీఓ కింద వర్క్ చేస్తున్నాను. అనేది మన కోసం చాలా వేగంగా కోడ్ అయితే జనరేట్ చేస్తుంది. కాకపోతే ఆ జనరేట్ చేసిన కోడ్ కరెక్ట్‌గా ఉందా లేదా, అది మాడ్యులర్‌గా ఉందా లేదా, అది ఓవర్ ద టైమ్ కరెక్ట్‌గా గ్రో అవుతుందా లేదా అనేది జడ్జ్ చేయకపోతే మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. సో ఈ వీడియోలో నేను జనరల్‌గా ఏ స్ట్రాటజీస్ వాడతాను, ఏ టెక్నిక్స్ వాడతాను అనే దాని మీద మనం డిస్కస్ చేస్తాం అన్నమాట. ఎప్పుడైనా కానీ కోడ్ని జడ్జ్ చేయడం కోసం మన దగ్గర ఊప్స్ అని, సాలిడ్ ప్రిన్సిపల్స్ అని, డిజైన్ ప్యాటర్న్స్ అని, డొమైన్ డ్రివెన్ డిజైన్ అని ఇలా డిఫరెంట్ ప్రిన్సిపల్స్, ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయన్నమాట. కాకపోతే నా ఫస్ట్ 5 ఇయర్స్ అవేవి నాకు తెలీదు. తెలియకుండానే నేను మాడ్యులర్ కోడ్ ఎలా రాయడం అని నేర్చుకున్నాను అన్నమాట. దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే దీస్ 4-5 ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ అన్నమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే నువ్వు రాసిన కోడు 2 రోజులు పోయాక నీకేనా అర్థం కావాలి. సెకండ్ థింగ్ ఏంటి అంటే నువ్వు రాసిన కోడు నీ హెల్ప్ లేకుండా వేరే వాళ్ళకి అర్థం కావాలి. థర్డ్ థింగ్ ఏంటి అంటే నువ్వు రాసిన కోడ్ మీద ఎవరైనా సజెస్ట్ చేయాలి అంటే అది ఎక్కువ టైం పట్టకూడదు అనమాట. వాళ్ళు కంఫర్టబుల్గా ఫీల్ అవ్వాలి, రాత్రి వెళ్ళి ప్రశాంతంగా పడుకోగలగాలి. ఫోర్త్ పాయింట్ ఏంటంటే నీ కోడ్ని డీబగ్ చేయడానికి ఎక్కువ టైం పట్టకూడదు. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే నువ్వు ఒక దగ్గర చేంజ్ చేస్తే ఇంకెక్కడో ఏదో మారకూడదు. సో ఈ 5 ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ వాడి మనం చాలాసార్లు కోడ్ని మాడ్యులర్గా మనమే చేయొచ్చు అనమాట. దాంట్లో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే వేరియబుల్స్. మనం వేరియబుల్స్కి కలేజ సినిమాలో మహేష్ బాబు లాగా చిచ్చు పుచ్చు అని డిఫరెంట్ నేమ్స్ ఇస్తాం అనమాట. రీసెంట్గా ఒక జూనియర్ డెవలపర్ వచ్చి అన్న నా కోడ్ రివ్యూ చేయండి అన్నారన్నమాట. దాంట్లో నేను కోడ్ చూస్తుంటే ఫస్ట్ టెంప్ అనే వేరియబుల్ ఉందన్నమాట. ఓకేలే ఏదో సరదాగా పెట్టుంటాడు జూనియర్ కదా అనుకున్నానమాట. కిందకెళ్ళి చూసరికి టెంప్ 1 అని ఉందన్నమాట. ఇంకా కిందకెళ్ళి చూసరికి టెంప్ 2 అని ఉందన్నమాట. ఏంటి భయ్యా టెంపర్ సినిమాలో ఇక్కడ బోల్డ్ టెంపుల్ పెట్టావు అంటే, అన్న నాకు అక్కడ ఏ వేరియబుల్ వాడాలో తెలియట్లేదన్నా, సో అందుకు టెంప్ అని వాడేశాను, కాలేజ్లో జనరల్గా మేము అలాగే వాడతాం అన్నారన్నమాట. నువ్వు టెంప్ అని వాడే బాగానే ఉంది, కోడ్ నాకు అర్థం కావాలి కదా, టెంప్కి నువ్వేవో చేస్తున్నావు, అది ఏ టెంప్ ఏంటో నాకు ఎలా అర్థం అవుద్ది. చాలా సార్లు కోడ్లో మనం రైట్ వేరియబుల్స్ ఇస్తే సగం పని అయిపోయినట్టు అనమాట. కానీ చాలా మంది ఏం చేస్తారంటే వేరియబుల్స్కి నేమింగ్ సరిగ్గా ఇవ్వడానికి ఎందుకు ఇబ్బంది పడతారు, చిన్న నేమ్స్ ఇస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే కౌంట్ అంటారు. కౌంట్ ఏంటి, దేని కౌంటు, యూజర్స్ కౌంటా, పేమెంట్స్ కౌంటా, ట్రాన్సాక్షన్స్ కౌంటా, లేకపోతే కొంతమంది లిస్ట్ అంటారు, లేకపోతే కొంతమంది మ్యాప్ అంటారు. ఏ మ్యాప్, యూజర్స్ మ్యాపా, పేమెంట్స్ మ్యాపా. సో ఆల్వేస్ మీ నేమింగ్ కన్వెన్షన్లో ప్రాపర్ కంటెక్స్ట్ ఇవ్వండి నేమ్కి, సో దట్ చదివేటవాడికి అది అర్థం కావాలన్నమాట. ఇంకొన్నిసార్లు మన నేమింగ్ కన్వెన్షన్ ఇంకా డిఫరెంట్గా ఇస్తాం అన్నమాట. అది ఎలా అంటే మనం కోడ్లో నేమ్ వాడతాము, బిజినెస్ టీమ్ ఇంకో నేమ్ వాడుతాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మా కంపెనీలో కస్టమర్స్కి డెలివరీస్ ఇచ్చాం అనుకోండి, దాన్ని బిజినెస్ టీమ్ వాళ్ళు ట్రిప్స్ అంటారన్నమాట. మేము దాన్ని కోడ్లో మాత్రం రూట్స్ అని పెట్టుకున్నాం అన్నమాట. సో ఇప్పుడు ఎవరైనా కస్టమర్ వచ్చి నా ట్రిప్స్ పనిచేయట్లేదు అంటే మేము దాన్ని డీబగ్ చేయాలనుకోండి, డెవలపర్ ఏం చేస్తాడు, ట్రిప్ అని సెర్చ్ చేస్తాడు కోడ్లోని. కానీ కోడ్లో ట్రిప్ అని దొరకదు, ఏమని ఉంటుంది, రూట్ అని ఉంటుంది. ఇది క్లాసిక్ ప్రాబ్లం అన్నమాట. ఏంటి అంటే డొమైన్ డ్రివెన్ డిజైన్ బుక్ ఉంటుంది. ఆ బుక్లో ఏమంటాడంటే మీ డొమైన్లోని మీ డెవలపర్సు, మీ బిజినెస్ టీము, మీ మార్కెటింగ్ టీము అందరూ కూడా ఒకటే టెర్మినాలజీస్ వాడాలి, డిఫరెంట్ టెర్మినాలజీస్ వాడకూడదు. దాన్ని వాడు యుబిక్విషస్ లాంగ్వేజ్ అని సంథింగ్ ఒక వర్డ్ అంటాడు అన్నమాట. సో దానివల్ల ఏంటి అంటే మీ బిజినెస్ టీం వాళ్ళందరూ ఏ వర్డ్స్ వాడుతున్నారో మీ వేరియబుల్స్ కూడా మీరు చాలాసార్లు అవే వర్డ్స్ వాడాలన్నమాట. సో దట్ అది ఈజీగా అందరికీ కూడా అర్థం అవుతుంది. సో ఈ విధంగా వేరియబుల్స్కి మనం ప్రాపర్ నేమింగ్స్ అనేవి ఇచ్చుకోవాలన్నమాట. నెక్స్ట్ మనం వద్దాం మెథడ్స్ కోసం. మెథడ్స్ అనేవి నా ఫేవరెట్ పార్ట్ అన్నమాట. ఎందుకంటే మెథడ్స్ని అబ్యూస్ చేసేంత మనం ఇంక దేన్ని అబ్యూస్ చేయం. ఎందుకంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. రీసెంట్గా మా జూనియర్ వచ్చి అన్న కోడ్ రివ్యూ చేయి అన్నాడు అన్నమాట. దాంట్లో తను ఒక మెథడ్ క్రియేట్ చేశాడు. ఏమని, క్రియేట్ పేమెంట్ అని ఒక మెథడ్ క్రియేట్ చేశాడు. నేనేమనుకున్నాను, దాంట్లో పేమెంట్ క్రియేట్ చేస్తున్నాడేమో అనుకున్నాను. ఇంకా కిందకెళ్ళి చూస్తే దాంట్లో పేమెంట్ క్రియేట్ చేయడమే కాకుండా యూజర్ కమ్యూనికేషన్ కూడా పంపిస్తున్నాడు అన్నమాట. నేను అడిగాను, ఏంట్రా క్రియేట్ పేమెంట్ అని పెట్టావు, ఇక్కడ యూజర్ కమ్యూనికేషన్ కూడా పెట్టావు అంటే, అన్న పైన చూడు మెథడ్ పైన కామెంట్స్ రాశాను అన్నాడు అన్నమాట. అప్పుడు అన్నాను, భయ్యా మెథడ్ నేమ్ ఇట్ సెల్ఫ్ షుడ్ బి సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. మెథడ్ నేమ్ చూస్తే ఆ మెథడ్లో ఏం జరుగుతుందని తెలిసి ఉండాలి. మెథడ్ నేమ్ ద్వారా నువ్వు చెప్పలేకపోతే అప్పుడు నువ్వు కామెంట్స్ అనేవి సెకండరీ సోర్స్ కింద వాడుకోవాలి తప్ప కామెంట్స్ ఎప్పుడు ఫస్ట్ సోర్స్ కాదు. సో ఇప్పుడు తను రాసిన దాంట్లో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే మెథడ్ నేమ్ తను సింపుల్గాను క్రియేట్ పేమెంట్ అండ్ క్రియేట్ కమ్యూనికేషన్ రాయొచ్చు, కానీ తను రాయలేదు. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే 2 డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ని తను ఒకటే మెథడ్లో పెట్టాడన్నమాట.
అంటే ఏంటంటే ఇప్పుడు ఇదే మెథడ్ నేను క్రియేట్ పేమెంట్ అని ఒక డిఫరెంట్ మెథడ్ కింద, క్రియేట్ కమ్యూనికేషన్ డిఫరెంట్ మెథడ్ కింద నేను పెట్టొచ్చు. ఇలా పెట్టడం వల్ల బెనిఫిట్ ఏంటంటే రేపు పొద్దున ఎవరైనా వచ్చి ఓన్లీ నాకు పేమెంటే క్రియేట్ చేయాలని ఉంది అంటే వాళ్ళు సింపుల్గా మెథడ్ వాడుకుంటారన్నమాట. సో ఎప్పుడైనా కూడాను ఒకటే మెథడ్లో డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ పెడితే మనం మెథడ్ని బ్రేక్ డౌన్ చేసుకోవాలన్నమాట. సో దట్ మెథడ్స్ అనేవి రీయూజబుల్ అవుతాయి. మెథడ్స్లో మనం చాలాసార్లు చేసే మిస్టేక్ ఇంకోటి ఏంటంటే మెథడ్స్ మనం ఫార్వర్డ్ లుక్ చేస్తూ క్రియేట్ చేస్తాం అన్నమాట, రాదర్ దెన్ బ్యాక్వర్డ్ లుక్ చేస్తూ క్రియేట్ చేయాలి. అంటే ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు అదే డెవలపర్ నేను క్రియేట్ పేమెంట్ మెథడ్ క్రియేట్ చేసావు కదా, దీంట్లో ఇన్ని ఆర్గ్యుమెంట్స్ ఎందుకు ఉన్నాయని అడిగాను అనమాట. అడిగితే తను అన్నాడు, కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఈ మెథడ్లో వాడతాను, ఇంకొన్ని ఆర్గ్యుమెంట్స్ ఈ మెథడ్ ఇంకో మెథడ్ని పిలుస్తుంది, సో దాంట్లో వాడతాను అన్నాడు అనమాట. ఓకే అన్నాను. తర్వాత నేను అడిగాను, ఈ రిటర్న్ స్టేట్మెంట్ అనేది ఎందుకు ఇదే వాడుతున్నావు అంటే, అన్న ఎవరైతే ఈ మెథడ్ని పిలుస్తున్నారో వాళ్ళందరికీ రిటర్న్ స్టేట్మెంట్ కావాలి అన్న అన్నాడు అనమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక మెథడ్ క్రియేట్ చేయడానికి వచ్చే డెసిషన్ దాన్ని ఎవరు పిలుస్తున్నారు, ఆ మెథడ్ ఎవరిని పిలుస్తుంది అనేది మీద డిపెండ్ అయి ఉందన్నమాట. అలా కాకుండా మెథడ్ని ఒక ఐసోలేట్గా చూడాలన్నమాట. మెథడ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఒక రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఇక్కడ రెస్పాన్సిబిలిటీ ఏంటి, పేమెంట్ని క్రియేట్ చేయడం. పేమెంట్ క్రియేట్ చేయడానికి అసలు నాకు ఏ ఆర్గ్యుమెంట్స్ కావాలి, ఇప్పుడు ఆ ఆర్గ్యుమెంట్స్ని యూజ్ చేసి నేను పేమెంట్ క్రియేట్ చేశాను, క్రియేట్ చేసిన తర్వాత నేను ఈ రిటర్న్ చేస్తాను అనే విషయాలు ఆ పేమెంట్ మెథడ్ డిసైడ్ చేయాలి. అంతే తప్ప ఆ ఎవరు పిలుస్తున్నారు, అది ఎవరిని పిలుస్తుంది అనే బేసిస్ మీద కాదనమాట. సో ఇలా రాయడం వల్ల మీరు చాలా మాడ్యులర్ కోడ్ని రాస్తారనమాట. మెథడ్స్లో మనం ఇంకో మిస్టేక్ చేస్తాం. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నా జూనియర్ ఒక దగ్గరికి వచ్చి అన్న ఈ కోడ్ రివ్యూ చేయమంటే ఆ మెథడ్ అనేది చాలా పెద్ద ఉందన్నమాట. అప్పుడు నేను మెథడ్ ఎంత ఉంది అంటే నన్ను కంగారు పడకు, ఈ మెథడ్ నేను ఫస్ట్ ఎలా బ్రేక్ చేస్తాను, సెకండ్ అంతా ఇంకో మెథడ్లో పెట్టుకుంటాను అన్నమాట. ఎందుకు అలా పెట్టావు అంటే మెథడ్ పెద్దగా ఉంది కదన్నా, అందుకే రెండుగా దాన్ని బ్రేక్ చేసి అన్నమాట. జనరల్గా మనం మెథడ్స్ని ఎలా పడితే అలా బ్రేక్ డౌన్ చేస్తామన్నమాట. అలా కాకుండా మెథడ్స్ చదువుతున్నప్పుడు అదొక ఫ్లోలో ఉండాలన్నమాట. అదేదో ఒక సూడో కోడ్ చూస్తున్నట్టు ఉండాలన్నమాట. ఇది సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే లెట్స్ సే మదర్ అనేది ఒక టాస్క్ ఇచ్చిందన్నమాట. ఈ డబ్బులు పట్టుకెళ్ళి కాయగూరలు కొనుక్కొని రా మార్కెట్కి వెళ్ళి అన్నదన్నమాట. ఇప్పుడు దీనికోసం నేను ఒక మెథడ్ క్రియేట్ చేసుకున్నాను. ఆ మెథడ్లోని మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఏ కాయగూరలు కావాలో లిస్ట్ రాసుకొని దానికి కావాల్సిన డబ్బులు తీసుకొని దాని తర్వాత కింద పార్కింగ్లోకి వెళ్ళి కార్ కావాలా, బండి కావాలా, ట్రక్ కావాలా, ఏదో ఒక వ్యాన్ చూస్ చేసుకొని ఆ వెహికల్తో నేను మార్కెట్కి వెళ్ళి మార్కెట్లోకి వెళ్ళి నాకు కావాల్సిన సామాన్ని కొనుక్కొని వచ్చాను అని ఒక పెద్ద మెథడ్లో రాస్తున్నాను అనుకోండి, ఎవరైనా ఆ మెథడ్ చదవడానికి చాలా కష్టపడతారన్నమాట. అలా కాకుండా దీన్ని ఇప్పుడు లాజికల్ బ్రేక్ డౌన్ చేస్తున్నాను అనమాట. ఎలాగా, ఫస్ట్ ఆస్కింగ్ మదర్ వాట్ టు బై అండ్ టేక్ ద మనీ. సెకండ్, ఫిగరింగ్ అవుట్ ద రైట్ వెహికల్ టు గో. థర్డ్ థింగ్, గోయింగ్ ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ బి. ఫోర్త్, బయింగ్ ద రైట్ ఐటమ్స్ ఇన్ ద మార్కెట్. ఇలాగ నేను 4 మెథడ్స్ కింద ఈ హోల్ థింగ్ని నేను బ్రేక్ డౌన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఎవరికైనా వెళ్ళి మార్కెట్కి వెళ్ళి బై చేస్తున్నప్పుడు ఉన్న కోడ్ ఉంది కదా, దాంట్లో చేంజ్ చెయ్యు అంటే వాళ్ళు సింపుల్గా ఆ మెథడ్లోకి వెళ్ళి ఆ మెథడ్ని మాత్రమే చేంజ్ చేస్తారన్నమాట. దీనివల్ల వేరే ఏవి ఇంపాక్ట్ కావు. అట్ ద సేమ్ టైం మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ మెథడ్ నేను మాడ్యులర్ రీయూజబుల్ కోడ్ కింద కూడా బ్రేక్ డౌన్ చేస్తున్నాను అన్నమాట. అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫైండింగ్ ద రైట్ వెహికల్ అన్నమాట. ఇప్పుడు ఇదే మెథడ్ నేను రేపొద్దు మా నాన్న పని ఇచ్చినా ఇంకెవరు పని ఇచ్చినా కూడా ఇదే మెథడ్ వాడుకోవచ్చు అనమాట. సో ఎప్పుడైనా కూడా మీ మెథడ్ని మీరు ఒక సూడో కోడ్లా బ్రేక్ డౌన్ చేసుకొని అట్ ద సేమ్ టైము రీయూజబుల్ కాంపోనెంట్స్లో దాన్ని బ్రేక్ డౌన్ చేసుకోవాలన్నమాట. సో దట్ డిఫరెంట్ పనులు దాన్ని మీరు వాడుకోవచ్చు. సో ఈ విధంగా మనం మెథడ్ రాసే విధానాన్ని బెటర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మనం ఫైల్స్లోకి వద్దాం. నెక్స్ట్ టైం కూడా మా జూనియర్ డెవలపర్ ఒకరు వచ్చి నాకు కోడ్ రివ్యూ కోసం కోడ్ ఇచ్చారన్నమాట. దాంట్లో ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేశాడు. ఎందుకు ఈ కొత్త ఫైల్ క్రియేట్ చేసావంటే పాత ఫైల్లో చాలా ఎక్కువ కోడ్ ఉందన్న, సో ఇట్స్ వెరీ రీడబిలిటీ చాలా కష్టంగా ఉంది, సో కొంత కోడ్ తీసుకెళ్ళి నేను కొత్త ఫైల్లో పెట్టాను అన్నాడు అన్నమాట. ఓకే, అసలు ఈ ఫైల్ పేరేంటి, ఎందుకు అలా పెట్టావు అంటే మనం ఎప్పుడు సర్వీస్ అనే వాడతాం కదా, అందుకే సర్వీస్ అని పెట్టానన్న అంటాడు అన్నమాట. తను చేసిన తప్పేం కాదు, బట్ ప్రాబ్లం ఏంటంటే చాలాసార్లు మన ఫైల్స్ అనేవి కోడ్ సర్దడం కోసం క్రియేట్ చేస్తాం అన్నమాట. దీన్ని మీకు ఒక సింపుల్ అనాలజీతో చెప్పాలంటే రీసెంట్గా మా ఇంట్లోని మా వైఫ్ ఇల్లు మొత్తం సర్దిందన్నమాట. సర్దిన తర్వాత కిచెన్లో నేను ఏం చేశానంటే వెళ్ళి నా బట్టలు పెట్టానమాట. మా వైఫ్ అన్నది కిచెన్లో ఎవరైనా బట్టలు పెడతారా, ఇక్కడ నుంచి తీయ అన్నదన్నమాట. అప్పుడు నేను ఏం చేశాను, పక్కన సోఫా ఖాళీగా ఉంది కదా అని చెప్పి సోఫా మీద పెట్టాను అనమాట. అప్పుడు వైఫ్ అన్నది, సోఫా మీద ఎవరైనా పెడతారా, నీకోసం స్పెసిఫిక్గా అల్మరా పెట్టుకున్నాం కదా, అల్మరాలో నీ బట్టలు పెట్టచ్చు కదా అన్నదన్నమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంట్లోని మనం ఏ వస్తువు ఎక్కడ పెట్టాలని చెప్పి ముందే మనం డిసైడ్ చేస్తాం అన్నమాట. ప్రతి రూమ్కి ఒక ప్రాపర్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అది ఎలా డిసైడ్ చేస్తాం, మన ఇల్లు కట్టినప్పుడే మనం అనుకుంటాం అన్నమాట. ఏంటంటే ఇది బెడ్రూము, ఇది బాత్రూము, ఇది వాష్రూము, ఇదేమో యూటిలిటీ ఏరియా, ఇలా ఒక డిఫరెంట్ రూమ్స్గా బ్రేక్ డౌన్ చేసుకొని ఇంట్లోకి ఎవరు ఎలా వస్తారు, ఎవరందరూ ఏం చేస్తుంటారు, ఎలా బయటికి వెళ్తారు, ఇలా ముందే మనం డిజైన్ చేసుకుంటాం అన్నమాట. ఈ డిజైన్ చేయడం వల్ల రేపు పొద్దున ఒక వస్తువు తీసి అది ఎక్కడ పెట్టాలని మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మన కోడ్ కూడా సేమ్ అలానే అన్నమాట. ఇల్లు సర్దేటం మనం సర్దుకోవాలి. మనం జనరల్గా ఎలా స్టార్ట్ చేస్తాము, కంట్రోల్ లేయరు, సర్వీస్ లేయరు, రిపాజిటరీ లేయర్ అని స్టార్ట్ చేస్తాం. స్ప్రింగ్ బూట్ అయితే రిపాజిటరీ లేయర్ రెస్పాన్సిబిలిటీ తెలుసు ఏంటి, అది డేటాబేస్ కాల్స్ చేస్తుంది. కంట్రోల్ లేయర్ రెస్పాన్సిబిలిటీ తెలుసు, అది ఏం చేస్తుంది, ఏపీఐ అక్కడ రాస్తుంటాం.
సర్వీస్ లేయర్లో ప్రాబ్లం అన్నమాట. ఎందుకంటే సర్వీస్ లేయర్ ఇనిషియల్గా రాస్తున్నప్పుడు బిజినెస్ లాజిక్ రాసుకుంటాం, కానీ ఓవర్ ద టైం బిజినెస్ లేయర్ పెరిగి ఒక 4-5 సర్వీస్ లేయర్స్ క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే సర్క్యులర్ డిపెండెన్సీ లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. సో దీనికోసం నేను జనరల్గా ఏం తెలుసుకున్నానంటే, మనం ముందే ఏం చేస్తానంటే ఒక ఫ్రేమ్వర్క్ తీసుకుంటాను. ఈ ఫ్రేమ్వర్క్లో ఏంటంటే డిఫరెంట్ లేయర్స్ క్రియేట్ చేసుకుంటాను అన్నమాట. ఇప్పుడు ఎవరైనా నా దగ్గరికి వచ్చి అన్న పేమెంట్ సర్వీస్ అంటే ఒక మైక్రో సర్వీస్ క్రియేట్ చెయ్యు అంటే నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ నేను ఏపీఎస్ రాయను. నేను ఏం చేస్తానంటే డొమైన్ లేయర్లో ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తాను అనమాట. ఆ ఇంటర్ఫేస్ ఏం చేస్తుందంటే క్రియేట్ పేమెంట్, డిలీట్ పేమెంట్, క్యాన్సిల్ పేమెంట్, రీట్రై పేమెంట్, కంప్లీట్ పేమెంట్ అని ఒక డిఫరెంట్ మెథడ్ కాంట్రాక్ట్స్ అక్కడ రాసుకుంటాను అనమాట. ప్రతి మెథడ్కి అది ఏం ఆర్గ్యుమెంట్ తీసుకుంటుంది, అది ఏం రిటర్న్ స్టేట్మెంట్ ఇస్తుంది, ఏం ఆర్గ్యుమెంట్ తీసుకుంటుంది, ఏం రిటర్న్ స్టేట్మెంట్ ఇస్తుంది అని ముందే ఫిక్స్ చేస్తాను. ఫిక్స్ చేసి ఆ మెథడ్స్ని ఇంప్లిమెంట్ చేస్తాను అన్నమాట. సో ఫస్ట్ నేను ప్రాపర్గా డొమైన్ లేయర్ క్రియేట్ చేసుకుంటా. ఈ డొమైన్ లేయర్ని మనం కోడ్ బేస్లో గర్భగుడి లాంటిది అనుకోవచ్చు అనమాట. ఎందుకు గర్భగుడి అంటున్నానంటే, ఈ డొమైన్ లేయర్ అనేది మీ బిజినెస్ యొక్క స్టేట్ని కాపాడద్దు అనమాట. స్టేట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేమెంట్ ఎప్పుడు క్రియేట్ చేసినా ఇనిషియల్ స్టేటస్లోనే ఉండాలి, లేకపోతే పేమెంట్ క్యాన్సిల్ చేస్తున్నావు అంటే అది కంప్లీట్ స్టేటస్లో ఉండకూడదు, పేమెంట్ రీఫండ్ చేస్తున్నావు అంటే అది కంప్లీట్ స్టేటస్లో ఉండాలి, రీట్రైస్ మ్యాక్సిమం 3 సార్లే చేయొచ్చు. ఇలాగ మీకు ఏమేమి బిజినెస్ రూల్స్ ఉన్నాయో ఆ బిజినెస్ రూల్స్ అన్నీ మనం డొమైన్ లేయర్లో పెట్టుకుంటామట. ఇప్పుడు డొమైన్ లేయర్ ఏం చేస్తుందంటే ఆ రూల్స్ అన్ని భద్రంగా దాచుకొని అవి బయటికి ఎక్స్పోజ్ చేయదన్నమాట. ఎక్స్పోజ్ చేయకపోవడం వల్ల ఈ డొమైన్ లేయర్ అనేది మీ బిజినెస్ యొక్క స్టేట్ని కాపాడుతుంది అనమాట. ఇప్పుడు డొమైన్ లేయర్ స్ట్రిక్ట్గా ఏమంటుందంటే, ఎవరికైనా క్రియేట్ పేమెంట్ చేయాలి అనుకుంటే నేను ఒక ఆర్గ్యుమెంట్ క్రియేట్ చేశాను, ఒక రిటర్న్ స్టేట్మెంట్ క్రియేట్ చేశాను, అందరూ ఇది వాడుకోవాల్సిందే, మీరు నాకు రూల్స్ చెప్పకండి అంటదన్నమాట. సో అందరూ డొమైన్ లేయర్ పెట్టిన రూల్స్ అన్ని వాడుకుంటారన్నమాట. ఇప్పుడు డొమైన్ లేయర్ క్రియేట్ చేసిన తర్వాత ముందు నేను సర్వీస్ లేయర్ క్రియేట్ చేసుకుంటాను. సర్వీస్ లేయర్లో ఏముంటుందంటే వర్క్ ఫ్లో ఆర్కెస్ట్రేషన్ ఉంటుంది అనమాట. వర్క్ ఫ్లో ఆర్కెస్ట్రేషన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎలా ఉందంటే, పేమెంట్ క్రియేట్ చేసి కస్టమర్కి మెసేజ్ పంపించు, లేకపోతే పేమెంట్ రీట్రై చేసి పాత పేమెంట్ని క్యాన్సిల్ చెయ్యు, లేకపోతే క్యాష్లో పేమెంట్ తీసి కస్టమర్కి మెయిల్ చెయ్యు. ఇలాగ డిఫరెంట్ పనులు ఉంటాయి. వర్క్ ఫ్లో అంటే ఏంటంటే 2-3 పనులు కలిపి చేయడం అనమాట. సో ఈ సర్వీస్ లేయర్ అనేది ఆ వర్క్ ఫ్లో మేనేజ్మెంట్ చూసుకుంటుంది అనమాట. సర్వీస్ లేయర్ కన్నా ముందు కంట్రోల్ లేయర్ ఉంటుంది. కంట్రోల్ లేయర్ ఏం చేస్తుంది? మీ ఏపీ ఎండ్ పాయింట్స్ అన్ని కంట్రోల్ లేయర్ రాసుకుంటారు. ఇప్పుడు ఇంతవరకు అర్థమైంది కదా. ఇప్పుడు కంట్రోల్ లేయర్ పైన నేను ఈవెంట్ లేయర్ పెడతాను అనమాట. ఈవెంట్ లేయర్ పని ఏంటంటే, ఇప్పుడు ఈ పేమెంట్ మాడ్యూల్ని ఇంకేదైనా మాడ్యూల్ పిలాలి అనుకుంటే వాళ్ళు ఈవెంట్ లేయర్ ద్వారా పిలుస్తారనమాట. ఓకే, అలానే నేను కింద రిపాజిటరీ లేయర్ పెడతాను అనమాట. రిపాజిటరీ లేయర్ పని ఏంటంటే, ఇప్పుడు నా పేమెంట్ మాడ్యూల్ అనేది డేటాబేస్ కాల్స్ చేయాలి అంటే అది రిపాజిటరీ లేయర్ వాడుకుంటుంది అన్నమాట. ఇప్పుడు నేను హ్యాండ్లర్ లేయర్ అని ఇంకోటి పెట్టాను. హ్యాండ్లర్ లేయర్ పని ఏంటి అంటే, ఇప్పుడు నా పేమెంట్ మాడ్యూల్ అనేది బయట ఎక్స్టర్నల్ మైక్రో సర్వీస్ని కాల్ చేయాలి అంటే అది హ్యాండ్లర్ లేయర్ వాడుకుంటుంది అన్నమాట. ఇప్పుడు యూటిలిటీ లేయర్ పని ఏంటంటే, నేను కోడ్ రాస్తున్నప్పుడు నాకు చిన్న పనులు ఏమి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్ట్రింగ్ యొక్క ఫార్మాట్ మార్చు, ఈ డేట్ యొక్క ఫార్మాట్ మార్చు, ఇలా చిన్న పనులు ఉంటాయి. అలాంటి యూటిలిటీ పనులన్నీ కూడాను ఈ యూటిలిటీ లేయర్లో పెట్టుకుంటాను అనమాట. సో ఈ విధంగా నేను నా కోడ్ బేస్ మొత్తాన్ని ఒక ఫ్రేమ్వర్క్లా తయారు చేసుకుంటాను అనమాట. ఈ ఫ్రేమ్వర్క్లో తయారు చేయడం వల్ల అసలు నా కోడ్ బేస్లో ఒక రిక్వెస్ట్ అనేది ఎలా వస్తుంది, ఎలా బయటికి వెళ్తుంది అనేది నేను ప్రాపర్గా విజువలైజ్ చేసుకోగలను. అట్ ద సేమ్ టైము ప్రతి లేయర్కి ప్రాపర్ రెస్పాన్సిబిలిటీస్ ఉండడం వల్ల ఒక మెథడ్ తీసుకొని ఆ మెథడ్ ఏ లేయర్లోకి వెళ్తుంది అనేది నేను ప్రాపర్గా జడ్జ్ చేయొచ్చు అనమాట. సో మీరు ప్రతిసారి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది నేను జనరల్గా ఫాలో అయిన ఫ్రేమ్వర్క్. డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ పేర్లు దీన్ని వాడుకోవచ్చు. బట్ పాయింట్ ఏంటి అంటే, యూ నీడ్ టు సెపరేట్ యువర్ కోడ్ బేస్ అయితే డిఫరెంట్ లేయర్స్ అండ్ అసైన్ డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ టు ఈచ్ లేయర్ అనేది మాత్రం పర్టికులర్గా ఒక ట్రూత్ అనమాట. సో ఈ విధంగా డిఫరెంట్ లేయర్స్, ఆ లేయర్స్లో ఫైల్స్ అనేవి నేను క్రియేట్ చేసుకుంటాను. ఇప్పుడు నెక్స్ట్ మనం వద్దాం DTO గురించి. DTO అంటే ఏంటంటే డేటా ట్రాన్స్ఫర్ ఆబ్జెక్ట్స్ అనమాట. ఇప్పుడు ఒక లేయర్లో ఉన్న మెథడ్ ఇంకో లేయర్లో ఉన్న మెథడ్ పిలాలి అంటే ఆర్గ్యుమెంట్ని DTOలో పంపిస్తాను అనమాట. DTO అనేది ఒక ఆబ్జెక్ట్ అనమాట. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఈ DTOకి సరైన నేమింగ్ కన్వెన్షన్ మనం ఎవరూ ఇవ్వనమాట. ఇప్పుడు నా కంట్రోల్ లేయర్లో వాడే DTOస్ అన్నిటికీను నేను రిక్వెస్ట్ రెస్పాన్స్ అని ఒక నేమింగ్ కన్వెన్షన్ ఇచ్చుకుంటాను అనమాట. అంటే ఏంటంటే, క్రియేట్ పేమెంట్ రిక్వెస్ట్ DTO, క్రియేట్ పేమెంట్ రెస్పాన్స్ DTO, క్రియేట్ యూజర్ రిక్వెస్ట్ DTO, ఇలాగా ఒక నేమింగ్ కన్వెన్షన్ ఫాలో అవుతాను. అలాగా నా డొమైన్ లేయర్లో వాడే DTOస్ అన్నిటికీను నేను కమాండ్ అన్న నేమింగ్ కన్వెన్షన్ ఇచ్చుకుంటాను అనమాట. అంటే ఏంటంటే, క్రియేట్ పేమెంట్ కమాండ్ DTO, రీట్రై పేమెంట్ కమాండ్ DTO. ప్రతి లేయర్లో వాడే DTOస్కి ఒక నేమింగ్ కన్వెన్షన్ ఫాలో అవుతాను అనమాట. దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే, రేపు పొద్దున్న మీ కోడ్ బేస్లో ఎక్కడో దగ్గర మీరు ఒక DTO కనిపిస్తే ఆ DTO ఏ లేయర్దా అని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. దానివల్ల మీరు ఇష్యూస్ని చాలా ఫాస్ట్గా డీబగ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైము కొన్ని రూల్స్ ఉంటాయి. ఏంటంటే, ఒక లేయర్లో ఉన్న DTO ఇంకో లేయర్కి వెళ్ళకూడదు అనమాట. అంటే ఏంటంటే, ఇప్పుడు లెట్స్ సే మీరు కంట్రోల్ లేయర్లో రిక్వెస్ట్ DTO అని ఉంది. ఇప్పుడు ఈ రిక్వెస్ట్ DTO అనేది డొమైన్ లేయర్లో కనిపించకూడదు. ఏ లేయర్లో DTO ఆ లేయర్లో మాత్రమే ఉండాలి.
ఇప్పుడు రిక్వెస్ట్ డిటిఓని మీరు డొమైన్ లేయర్కి పంపించాలి అంటే దాన్ని కమాండ్ డిటిఓగా మార్చి అప్పుడు పంపించాలన్నమాట. సో ఈ విధంగా డిటిఓస్ని మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకుని వేరే లేయర్స్కి పంపించాలన్నమాట. సో ఓవరాల్గా మీరు అబ్జర్వ్ చేస్తే మనం వేరియబుల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం, మెథడ్స్ కోసం డిస్కస్ చేసుకున్నాం, ఫైల్స్ కోసం డిస్కస్ చేసుకున్నాం. అట్ ద సేమ్ టైం మనం డిటిఓస్ ఈ ఫైల్స్ ఎలా కమ్యూనికేట్ చేసుకుంటాయని డిటిఓస్ కోసం కూడా డిస్కస్ చేసుకున్నాం. ఈ హోల్ వీడియోని సింపుల్గా సమ్మరైజ్ చేయాలి అంటే సిస్టమ్ డిజైన్ అనేది ఒక కంపెనీని ఫామ్ చేయడం లాంటిది అనమాట. సిస్టమ్ డిజైన్లో ఎన్ని మైక్రో సర్వీస్లు ఉంటాయో అలానే మీ కంపెనీలో అన్ని టీమ్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మైక్రో సర్వీస్లో డిఫరెంట్ ఫైల్స్ ఎలా ఉంటాయో అలానే టీంలో కూడా డిఫరెంట్ పీపుల్ ఉంటారన్నమాట. సో ఎలా అయితే ఒక పర్సన్ డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయో అలానే ఒక ఫైల్లో డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయన్నమాట. ప్రతి మెథడ్ ఒక రెస్పాన్సిబిలిటీ అనమాట. యువర్ కోడ్ ఈజ్ నథింగ్ బట్ డిఫరెంట్ పీపుల్ ఇంటరాక్టింగ్ విత్ ఈచ్ అదర్ అనమాట. మీరు ఈ పర్స్పెక్టివ్లో మీ కోడ్ని అబ్జర్వ్ చేస్తుంటే నెక్స్ట్ టైం మీరు ఫైల్ క్రియేట్ చేయట్లేదు, ఒక పర్సన్ క్రియేట్ చేస్తున్నారు, ఒక మెథడ్ క్రియేట్ చేయట్లేదు, దానికి ఒక రెస్పాన్సిబిలిటీ పెడుతున్నారు అనమాట. సో ఈ విధంగా మీరు కోడ్ని విజువలైజ్ చేసుకోండి. థ్యాంక్స్.